అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చింతలపూడిలో రా కదిలిరా సభ పేరుతో టీడీపీ భారీ ఎత్తున పెద్ద సభ చేపట్టబోతోంది. ఈ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ప్రస్తుతం సభ దగ్గర మనతో పాటు టీడీపీ సీనియర్ నేత కొల్లి రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎట్లా ఉండబోతుంది సభ? ఈరోజు చింతలపూడిలో బాగా వెనకబడినటువంటి ప్రాంతం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మరి ఆయన శంకుస్థాపన చేస్తే ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం చేసుకోలేకపోయారు. ఇవాళ చాలా ఆశలతో ఏదైతే ఇవాళ ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున రైతాంగం ఈ కార్యక్రమంలో పాల్గొబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సందేశాన్ని రైతులకు రాబోయే కాలంలో చేసే కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి వివరించడం జరుగుతుంది. ఇవాళ అద్భుతంగా ఇవాళ అప్పుడే ఆల్రెడీ రోడ్లన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. పెద్ద ఎత్తున ఇవాళ మరి వేలాది మంది కదిలి వస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా కదిలి వస్తూ ఉన్నారు. నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రముఖి అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని ఎట్లా చూస్తారండి? ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లే. కొంచెంసేపు దిగిపోతానంటాడు, దింపేస్తే దిగిపోతానంటాడు, కొంచెంసేపు ఏమో సిద్ధం అంటాడు, ఇప్పుడేమో అర్జునుడు అంటాడు. ఏంది అర్జునుడు? కృష్ణుడు ఎవరు? అర్జునుడు ఎవరు? ఇవాళ అసలు ఆ పదాలు ఎత్తడానికి కూడా అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తల్లిని వేసినోడు అర్జునుడు అవుతాడా? బాబాయిని వేసినోడు అర్జునుడు అవుతాడా? చెల్లిని వేసినోడు అర్జునుడు అవుతాడా? ఇవాళ చెల్లిని ఇంట్లోంచి తరిమేసినోడు అర్జునుడు అవుతాడా? ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ధర్మాన్ని కాపాడటం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రజల కోసం బయటికి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంటాయి. ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం ఏర్పాటు చేస్తుంది. ప్రజల ఆకాంక్షల మేరకు రేపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడమే అంశంగా రాబోయే కాలం ముందుకెళ్తాం. ఎన్నికలు జరిగే వరకు కూడా టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు కొలిక్కి రావద్దని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇవాళ చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 3 సార్లు మార్చాడు, క్యాండిడేట్లను అటు ఇటు మార్చుకుంటా ఉన్నాడు. ఇవాళ అతనికే పోటీ చేయడానికి అభ్యర్థులు రావట్లే. ఇవాళ జనసేన తెలుగుదేశానికి ఇవాళ అనేక మంది ఇవాళ పోటీ చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. మరి దాంట్లో కొంత ఆలస్యత్వం అవుతుంది. అంటే ఇప్పుడే ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆల్రెడీ చాలామందికి చాలా క్లారిటీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అంటే టీడీపీ జనసేన పొత్తు వరకు ఓకే, దీంట్లో బీజేపీ కూడా కలుస్తుందన్న దీనిపైన కేడర్ అంతా కూడా ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు? అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అనేక మంది కలిసి వెళ్ళాలనే ఆకాంక్షతో ఉన్నారు. దాంట్లో మరి బీజేపీ వస్తుందా రాదా అనే తర్వాత విషయం. ప్రస్తుతానికైతే జనసేన తెలుగుదేశం కలిసి ముందుకెళ్తాం. ఇది మొత్తంగా కొల్లి రవీంద్ర చెప్తున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కలిసి ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఒకవేళ బీజేపీ వస్తే బీజేపీని కూడా కలుపుకొని ముందుకెళ్తే ఏదైనా సరే రాష్ట్ర ప్రజల మంచి కోసమే తామంతా కూడా కలిసి పనిచేస్తామని చెప్పి కొల్లి రవీంద్ర చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో చంటితో మనీ ఆర్టీవీ చింతలపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.